ఇప్పుడైన యేసుక్రీస్తు ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు ఆయన స్తుతించాము. ఇప్పుడు ఆయన మాటలు విందాము. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20 వచనం చదువుకుందాం. రోమా 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకు తొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ యొక్క పరిశుద్ధ మందిరంలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మీ మాటలు వినడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి సమయానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. గొప్ప దేవుడు ప్రభువా, ఏవే ప్రభావ మాతో మాట్లాడండి. ఈ వాక్యం ద్వారా ఈ యొక్క నామము ఎంతో మహిమపరచబడాలని ఈ మాటలు ప్రభువా నా ద్వారా పలికించమని మిమ్మల్ని అడుగుచున్నాము. ప్రతి ఒక్కరికి ఈ వాక్యం అర్థం చేయమని మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి. సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభువు నామమునే ఈ ప్రార్థనను అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి ఒకసారి ఈ యొక్క వాక్యం చదువుకుందాం. రోమా 16:20 వచనం చదువుకుందాం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. సమాధానకర్తయగు దేవుడు, దేవునికి ఇవ్వనటువంటి మాట ఇక్కడ చూడండి. సమాధానకర్త అయినటువంటి దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. ఈ వాక్యాన్ని రాసినటువంటి వారు అపోస్తలుడైన పౌలు గారు. ఈ వాక్యము యేసుక్రీస్తు ప్రభు మరణించిన దినము నుంచి దాదాపుగా 25 సంవత్సరాల తర్వాత ఈ వాక్యాన్ని ఆయన పౌలు గారు రాయటం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు గురించి రాయటం జరిగింది. సమాధానకర్త అంటే యేసుక్రీస్తు ప్రభు. సాతానుని కాళ్ళ కింద చితక త్రొక్కాలి అంటే మనకి సహాయం ఎవరు కావాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు కావాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే మనుషులందరూ పాపములో ఉండినప్పుడు మనుషులను రక్షించటానికి, పాపము నుంచి విడిపించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తే అది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అయితే చాలామంది మనుషులు సాతాను చేత ప్రేరేపింపబడి అపవిత్ర ఆత్మల చేత బాధింపబడుచున్నటువంటి వారిని కూడా యేసుక్రీస్తు ప్రభువు అక్కడికి వెళ్ళి సాతాను నుంచి విడిపించాడు మనుషులను. ఆయన ఈ కార్యానికి ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇచ్చినాడు. సాతాను ఎందుకు అంటే మనుషుల్ని ఎప్పుడు కూడా పీడిస్తూ బాధిస్తూ ఉండడం చూసాం మనం చాలా చోట్ల. సేనా దైవం పెట్టినటువంటి మనిషిని దేవుడు ఆ ఊరికి వెళ్ళడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం, ఎంతో కాలం నుంచి ఆ వ్యక్తి ఆ యొక్క దురాత్మ శక్తుల చేత పీడింపబడుచు హింసింపబడుతూ ఉన్నాడు. ఆ ఊరికి వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభు. ఎంతో కష్టమైంది, కానీ అతన్ని పీడిస్తూ ఉన్నది సాతాను, అతను రక్షించడం కోసం. ఇలాంటి దురాత్మ శక్తులు పట్టినటువంటి మనుషుల్ని చాలా మందిని యేసుక్రీస్తు ప్రభు విడిపించాడు. సాతానికి తెలుసు
యేసుక్రీస్తు ప్రభు ఎంత శక్తిమంతుడో, సర్వశక్తిమంతుడు అని తెలుసు. అందుకనే యేసు ప్రభువును చూసినటువంటి ఆ సాతాను దయ్యం పట్టినటువంటి మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి, నీవు మహోన్నతుడు అయిన దేవుని కుమారుడు అని చెప్తాడు.